ధర్మశాస్త్రాలు ఎప్పుడు కాలాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. ఎప్పుడు ఒకే ధర్మం, సత్యం ఎప్పుడు శాశ్వతం, సత్యం మారదు, ధర్మం మారుతుంది. ఒకప్పుడు సంతానాన్ని కనడమే ధర్మం, లేకపోతే పాపం, అసలు పిల్లలు లేనివాడేంటో భోజనం చేయొద్దని కూడా మాట పుట్టేది. ఇప్పుడు అది కుదరదు. ఈ సూత్రాలు అపుత్రస్య గతిర్నాస్తి, సంతానమే చాలా ముఖ్యమని చెప్పిన రోజుల్లో దేశంలో 1 కోటి మంది కూడా లేరు. మరి కనకపోతే ఎలాగా? పైగా విచిత్రం ఏంటంటే అందరూ మహాజ్ఞానులు, యోగులు, శంకరాచార్య లాంటి వాళ్ళే ఉండేవారు. ఎవడు పెళ్లి చేసుకునేవాడు కాదు. నాకెందుకు ఈ సంతానం? మరి దేశం ఎలా పెరగాలి? బ్రహ్మదేవుడు సృష్టించింది పెరగడానికి కానీ ఆగిపోవడానికి కాదు కదా. అందుకని వాళ్ళే పుట్టిస్తారు ఇవన్నీ. ఇది పెరగాలంటే ఏదో మాయ చేయాలి కదా. అందుకని ఒకటి పెట్టండి సూత్రం, అపుత్రస్య గతిర్నాస్తి. మొత్తం ఆడపిల్లలు ఉంటే సరిపోతుంది, మగపిల్లాడు పుట్టే వరకు కంటూనే ఉంటాడు. ఇది ఈ రకరకాలన్నీ ఈ నిబంధనలు, పద్ధతులు, ఆచారాలన్నీ, ఈ నమ్మకాలన్నీ కాలాన్ని బట్టి మారిపోతాయి. అంచేది ఇప్పుడు పిల్లల్ని కండం అనేది, వంశాన్ని ఉద్ధరించడం అనేది అంత పెద్ద విషయం కాదు. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కూడా పెద్ద విషయం కాదు.